నమస్కారం, లోకేశ్వరి ఛానల్కి స్వాగతం. మటన్ కర్రీ చేసే విధానం. 1 కేజీ మటన్ క్లీన్ చేసుకొని ఇలా తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ అంటించి స్టవ్ మీద పెట్టి ఇలా కొద్దిగా వాడ్చుకోవాలండి. కూర మొత్తాన్ని ఇలా మూత పెట్టి కొంచెంసేపు కదుపుకోవాలి. ఇంతలో మసాలా రెడీ చేసుకున్నాం రండి. 2 వెల్లుల్లి గడ్డలు క్లీన్ చేసి వేసుకోవాలి. అల్లం 2 ఇంచీలు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇంతే అండి మసాలా. దీన్ని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 చిన్న గరిటెతో ఆయిల్ వేసుకోవాలండి. 2 గరిటెలు. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు హీట్ అయినాక ఇలా చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు 1 రెమ్మక వేసి కలుపుకోవాలి. ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్నాం కదండి మసాలా, అది వేసి బాగా కదుపుకొని మసాలా మాత్రం మాడకుండా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా మసాలా బాగా వేగిన తర్వాత 3 స్పూన్ల కారం తీసుకున్నాను. 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి తీసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలో పొడి అంతా బాగా కలపాలండి. బాగా కలిపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని కదపాలి. ఈ కారం బాగా పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అప్పుడు మటన్ ముక్కలు పూర్తిగా దీంట్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసి బాగా కలుపుకొని బాగా కలియతిప్పిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఆర్చి వాళ్ళది 5 రూపాయల ప్యాకెట్ అండి. ఇది మటన్ మసాలా, ఇది మాత్రమే వేసాను నేను. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇది వేసి వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం మీకు సరిపడినంత ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసి కుక్కర్కు విజిల్ పెట్టుకోవాలి. కుక్కరు 7 లేక 8 విజిల్ రావాలి. మటన్ కదండి, బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే, మటన్ కర్రీ రెడీ. ఇది ముద్దకి చాలా బాగుంటుందండి. అలాగే దోశకు కూడా చాలా బాగుంటుంది.